మోదీ గారి దగ్గర నుంచి కూడా ఆయనకు ఇప్పుడు ఒక మంచి గిఫ్ట్ రాకపోతున్నది. ఏంటా గిఫ్ట్? రాజ్యసభ రేస్. ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని థ్రిల్లర్. 4 సీట్లు, 100 ప్రశ్నలు, ఒక క్లైమాక్స్. 4 ఖాళీలు, 3 పార్టీలు, ప్రతి సీటుకు పోటాపోటీ. రాజ్యసభలో ఆంధ్ర గేమ్. ఎవరు ఇన్, ఎవరు అవుట్. పవన్ ఎదురుచూపులు, చంద్రబాబు లెక్కలు. రాజ్యసభ సీట్లపై కసరత్తు. జనసేనకు బ్రేక్ దొరికినట్లేనంటూ ప్రచారం. ఇక ఏపీ రాజకీయాల్లో ఒక చిన్న సమాచారం ఇప్పుడు పెద్ద కథగా మారింది. వచ్చే ఏడాది రాజ్యసభలో 4 సీట్లు ఖాళీ. కూటమి అంతర్గత సమీకరణలు తారుమారు. వచ్చే 7 3 వైసీపీ, 1 టీడీపీ సభ్యులు పదవీ విరమణ. 4 సీట్లకు క్లియర్ ఫార్ములా. 2 టీడీపీకి, జనసేన బీజేపీలకు చెరొకటి. జనసేనకు ఇంతకాలం దక్కని రాజ్యసభ సీటు మరి ఈసారి దాదాపు ఖాయం అని ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయిందని. ఇక టీడీపీలో మొదటి సీటు సెటిల్ అయినట్టే. ఇప్పటికే పదవిలో ఉన్న నేతకు రీఎంట్రీ సమయం దగ్గరగా ఉందనే సంకేతాలు. అసలు హీట్, అసలు సత్య రెండో టీడీపీ సీటు కోసం ఎవరు రేసులో ఉన్నారు, అది ఎవరికి రాబోతుంది? రాజ్యసభ అరుదైన గౌరవం. ఈ సీటే ఇప్పుడు పొలిటికల్ బ్లాక్ బస్టర్ సీను. గల్లా జయదేవ్ పేరు కన్ఫర్మేషన్ లేక ప్రొజెక్షన్లా వెలుగుతుంది. 2014, 2019లో గెలిచి 2024లో స్వచ్ఛంద బ్రేక్ తీసుకున్న జయదేవ్ మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. అనవసరంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కోల్పోయిన బాధ ఇప్పుడు రాజ్యసభ రూపంలో రీఎంట్రీ అవకాశంగా మారిందా? ఇక గల్లాకు పోటీగా సీనియర్